రేపు సాయంత్రం 5 గంటలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రేపు కరీంనగర్ నగరానికి ఎన్నికల సమావేశం సందర్భంగా పార్లమెంటరీ ఎన్నికల సమావేశం సందర్భంగా కరీంనగర్ కథనభేరి అనే ఒక కార్యక్రమంతో ప్రజల తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల శంఖారావానికి ప్రారంభించడానికి రేపు కరీంనగర్ నగరానికి రావడం జరుగుతుంది. కాబట్టి రైతులు, పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు అందరూ కూడా రేపు 4 గంటల వరకు ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రాంగణంలోకి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరటం కోసము, పిలుపు ఇవ్వడం కోసము ఈరోజు మీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని ఒక పవిత్ర లక్ష్యంతో టీఆర్ఎస్ పార్టీ అనేది స్థాపన జరిగి 2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపన జరిగిన తర్వాత ప్రప్రథంగా ఒక సింహగర్జన పేరుతోటి సమావేశం ఏర్పాటు చేసింది కరీంనగర్ నగరం ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్. దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీ స్థాపన, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మార్గం సుగముఖమైంది. కాబట్టి ఎస్ఆర్ఆర్ కళాశాల కరీంనగర్ నుంచే ప్రారంభం జరిగింది. దాని తర్వాత ఏ కార్యక్రమం తీసుకున్నా బీఆర్ఎస్ పార్టీకి కరీంనగర్ జిల్లా ఒక సెంటిమెంట్గా, మలిదశ ఉద్యమంగా కాలయాపన చేస్తుంది. శ్రీకృష్ణ కమిటీ పేరున తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటు అయ్యడానికి కాలయాపన చేస్తుంది అని చెప్పి ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. ఇప్పటికైనా కేంద్రం కళ్ళు తెరవాలని చెప్పేసి కేసీఆర్ వచ్చుడు, తెలంగాణ వచ్చుడు అని ప్రారంభం చేసింది కరీంనగర్ నగరం నుండి. ఎన్నికల ప్రారంభంలో తెలంగాణ రాష్ట్రం సాధ్యం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరి చేతిలో పెట్టాలి అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఎన్నికల ప్రారంభంలో స్టార్ట్ అయింది కరీంనగర్ నగరం నుంచి. దళిత బంధు కార్యక్రమం కానివ్వండి, రైతు బంధు కార్యక్రమం కానివ్వండి, ఇలాంటి ఒక గొప్ప గొప్ప పథకాలు ఇవ్వడంగా కరీంనగర్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత సక్సెస్ఫుల్ అయిందని చెప్పి ఒక సెంటిమెంట్ మాకు. కాబట్టి అందుకే ఈరోజు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు తీసుకొని రైతులకు రైతు బంధు కార్యక్రమం పెట్టి, రైతులకు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం జలాలతోటి భూమికి మరింత పంట పండించే కార్యక్రమాన్ని 10 సంవత్సరాల్లో గొప్పగా కేసీఆర్ గారు చేసిన కార్యక్రమాలన్నీ కూడా చేసిన తర్వాత ఎన్నికలు అయిన తర్వాత ఈసారి మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షాలు అయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు కీలకం చాలా. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికలలో డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో ఉండాలి. పార్లమెంటు మా గలం వినడాలి. రేపు రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది అయితే రాష్ట్ర ప్రయోజనాలకు అండగా మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కేంద్రంతో కొట్లాడడానికి మా కేంద్రంలో మా పార్లమెంట్లో గలం ఉండాలని చెప్పేసి, అందుకే పార్లమెంట్లో ఎక్కువ స్థానాలు కావాలని చెప్పేసి రేపు మా గౌరవ అధినేత కేసీఆర్ గారు వస్తుండ్రు. పార్లమెంట్ ఎన్నికల శంకారంగా భాగంగా రేపు వస్తున్నారు. కాబట్టి మా అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రథమంగా ఎంపీ అయినారు. వారు అయినప్పుడు ఎంపీ అయిన తర్వాత కరీంనగర్ ఒక రూపురేఖలు మారిపోవడం, రైల్వే లైన్ కానివ్వండి, స్మార్ట్ సిటీ కానివ్వండి, హైవేస్ కానివ్వండి, ఏ కార్యక్రమం తీసుకున్నాక పార్లమెంటేరియన్గా సక్సెస్ఫుల్ అయిన వినోద్ కుమార్ గారు మళ్ళీ పార్లమెంట్లో ఉండాలని చెప్పేసి ప్రజల కోరిక ఉన్నారు. కాబట్టి ఆ రకంగా రేపు కథనబేరి, కరీంనగర్ కథనబేరితో పాటు వినోద్ కుమార్ గెలుపు కూడా ముఖ్యమే. కాబట్టి వారి యొక్క ప్రచారంలో భాగంలో కూడా ఈరోజు గౌరవ మా అధినేత కేసీఆర్ గారు రేపు రావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే ప్రజలలో, రైతులలో
3 నెలలే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు నీళ్లు లేక ఇబ్బంది పడుతుంది, నెర్రలు వారిన పొలాలు కనబడుతున్నాయి, రైతు కళ్ళల్లో కన్నీళ్లు కనబడుతున్నాయి. ఆదుకునే వారు లేరా అనే ధోరణిలో వారికి అండగా ఉండాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. అందుకే రేపు మా అధినేత కేసీఆర్ గారు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడుతున్న కూడా చాలా ఇంపార్టెంట్ మీటింగ్ కాబట్టి దయచేసి మా గౌరవ పత్రికా సోదరుల ద్వారా మా క్యాడర్కు మా అందరికి పిలుపునే జరుగుతుంది. మీరు కూడా మా రిక్వెస్ట్ చేస్తున్నాం, రేపు కూడా మా యొక్క కార్యక్రమాన్ని ప్రజలకు చెప్పే విధంగా మీడియా కూడా మేము ఆహ్వానిస్తూ మీ ద్వారా ప్రజలందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గంగుల కమలాకర్ గారు రేపు జరగబోయేటువంటి భారీ బహిరంగ సభ విశేషాలన్నీ కూడా ప్రస్తావించారు. కేసీఆర్ గారు రేపు సాయంకాలం కరీంనగర్ నగరంలో ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో మరి పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో వారి మొదటి సభ మన కరీంనగర్ నుండి ప్రారంభమవుతున్నది. పార్లమెంట్లో తెలంగాణ గొంతు అంటే బీఆర్ఎస్ ఎంపీలు, గులాబీ జెండా శ్రేణులు పార్లమెంట్లో ఉంటే ఎట్లుంటుంది, ఏ విధంగా మరి కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రో, రాష్ట్రం వచ్చిన తర్వాత పలు అంశాలపై పార్లమెంట్లో మరి ఏ విధంగా మరి పోరాటం చేసి సాధించుకున్నటువంటి విషయాలన్నీ కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ ఉంది, హైదరాబాద్లో కాంగ్రెస్ ఉంది. బీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకు ధీటుగా సమాధానం రేపు కేసీఆర్ గారు చెప్తారు. ఎందుకంటే గులాబీ జెండా ఎంపీలు పార్లమెంట్లో తమ గలాన్ని విప్పి ఎన్నో సాధించుకున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఇంకా ఆవశ్యకత ఉన్నది. ఇప్పుడు తెలంగాణ అంటే ఆ స్పృహ, సొయ్యి, ఆ ఆలోచన ఉండవలసినటువంటి ఎంపీలు ఢిల్లీలో ఉండవలసిన అవసరం ఉన్నది. మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లు కుంగితే దాదాపు ఇప్పుడు 3 మాసాలు దాటింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఒక్క అడుగు ముందుకే లేదు. అక్కడ వాళ్ళు ఎందుకు కారణమేంది అని తేల్చడానికి ఇంకా పనే మొదలు పెట్టలేదు. ఇదే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా గెలిచి ఉంటే, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఉంటే ఇలాంటి శాసనసభ్యుల్ని మంత్రులైన తర్వాత మేడిగడ్డ దగ్గర ఉంచి అక్కడ వెంటనే మరి ఆ కుంగిన పిల్లల దగ్గర కాఫర్ డ్యాం పనులు మొదలుపెట్టి వీలైతే వేల సంఖ్యలో టిప్పర్లని మరి ప్రొక్యూర్ చేసి పక్కకున్నటువంటి మట్టి గుట్టలుంటాయి, మట్టి దిబ్బలుంటాయి, వెంటనే మట్టిని తరలించి ఆ 3 పిల్లర్ల చుట్టూ ఒక కాఫర్ డ్యాం కట్టి గేట్లు మూసేసి మేడిగడ్డలో రోజు 5,000 క్యూసెక్ల నీళ్లు సముద్రం పాలవుతుంది. అంటే 90 రోజులపట దాదాపు 45 టీఎంసీల నీళ్లు సముద్ర పాలైంది. ప్రతిరోజు 11,000 టీఎంసీలు 24 గంటలు ప్రవహిస్తే 1 టీఎంసీ నీళ్లు, 500 టీఎంసీలు పోతున్నాయి కాబట్టి 2 రోజులకు 1 టీఎంసీ, 5,000 క్యూసెక్లు రోజు పోతున్నాయి కాబట్టి 2 రోజులకు 1 టీఎంసీ నీళ్లు నిల్వ ఉంటాయి. మరి అప్పటికే మనం ఇప్పటి వరకు మిడ్మానేరు, ఎల్ఎండి 2 నింపుకొని ఇలా పంట పొలాలకి నీళ్ళు ఇచ్చేటటువంటి వాళ్ళం. తెలంగాణ కళ్ళతోని, తెలంగాణ మనసుతోని, తెలంగాణ గుండెతోని ఆలోచిస్తేనే తెలంగాణ సమస్యలు అర్థమవుతాయి. దీనికి కాస్ట్ బెనిఫిట్ రేషియో ఎన్ని రూపాయలు పెడితే ఏం లాభం జరుగుతుంది లెక్కలేస్తే పరిపాలనలో ప్రజలకు సేవ చేయలేం. ప్రజలకు ఏది అత్యవసరం, ఏది అవసరం అనేది ఆలోచించాలి.
కరీంనగర్ జిల్లా గోదావరి నది జలాలకు మరొక జంక్షన్. నిన్న ఇవాళ రైతులు అన్ని గ్రామాల్లోపట తమ పంట పొలాలు ఎండిపోతుంటే ఆవేదనతో కంటి నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు తెలిసింది ఇల్లంతకుంట మండలంలో పెదలింగాపురంలో మరి రైతులు తమ వరిని నిప్పు పెట్టి కాల్చేసినట్టు తెలుస్తున్నది. గత ప్రభుత్వం లోపట గత 10 సంవత్సరాల లోపట వరి పంట కొయ్యడానికి మిషన్లు దొరకకపోతే రైతులు అయ్యో అన్యాయం అవుతుందని చెప్పి అక్కడ ఇక్కడ కాలబెట్టుకునే దృశ్యాలు చూస్తాం. పంట విపరీతంగా పండితే అలాంటి అక్కడ ఇక్కడ జరిగినాయి. కానీ ఈరోజు నీళ్లు లేక పంట వండక ఇవాళ రైతులు తమ పొలాల్ని అగ్గిపెట్టి మరి కాల్చేసుకుంటే నిజంగా గుండె కరక్కపోతుంది, ఏడుపు వస్తున్నది. ఎందుకు తెలంగాణకి గోస? నేను ఒక రైతులు అంటున్నారు కేసీఆర్ ఉన్నట్టయితే ఆడ అడ్డుపడిన నీళ్లు తీసుకోవచ్చు మనకని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు రైతులు ఇవాళ. కాబట్టి ఈ సభ చాలా ముఖ్యం. మేము చెప్పినాం, మేమేదో ఆరోపణలు చేస్తలేం, లేతే నిందించడలేం. 3 నెలల చెల్లి చెప్తున్నాం, ఇంటరీం రిపోర్ట్ తీసుకోండి. ఆడ డిజైనింగ్ రాంగ్ ఉందా, లేకపోతే నాణ్యత లోపం ఉన్నదా, లేకపోతే యాక్ట్ ఆఫ్ గాడ్ లేదా భూమిలో ఏమైనా మార్పులు జరిగినాయా? ఎందుకంటే అదంతా కూడా బొగ్గుగల ఏరియా, దాన్ని విచారించండి. కానీ నీటిని ప్రవాహాన్ని ఆపండి, నీళ్ళని తరలించండి అని చెప్పినాం. ఎవరు మాట్లాడలేదు. నిన్నగాక మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ లేఖ రాసిండ్రు. మేమేదైతే 3 నెలల కింద చెప్పినామో ఒక ఇంటరీం రిపోర్ట్ తెప్పించుకోండి, ఆ ఇంటరీం రిపోర్ట్తో పనులు చేయమంటే నిన్ననో మొన్ననో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి మాకు తొందరగా ఇంటరీం రిపోర్ట్ ఇవ్వండి, మేము పనులు చేపడతామన్నారు. ఏమైంది? 100 రోజులు, దాదాపు 100 రోజులు అవుతుంది. 100 రోజుల పరిపాలన ఈ ఆలోచన ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి అతిరథ రథులు మహారథులు ఇవాళ మంత్రులుగా ఉన్నారు. ఏం చేసిండ్రు వీళ్ళు? అంటే రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలి? రైతుకు అవసరం ఉన్నప్పుడు ఇవ్వాలి. ఒక యూరియా బస్తా, ఒక డిఏపి బస్తా, ఒక విత్తనాలు కొనుక్కున్నప్పుడు వేయాలి. మరి రైతులకు రైతు బంధు లోపల ఇబ్బంది పెట్టినారు, ఇలా నీళ్ల పంపకాల లోపల ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా రేపటి బహిరంగ సభ లోపల మరి కేసీఆర్ గారు ప్రస్తావిస్తారు. నేను ఒకే విషయం చెప్తున్నా, రిపోర్ట్ తెప్పించుకోండి, ఆ ఇంటరీం రిపోర్ట్తో పనులు చేయమంటే నిన్ననో మొన్ననో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి మాకు తొందరగా ఇంటరీం రిపోర్ట్ ఇవ్వండి, మేము పనులు చేపడతామన్నారు. ఏమైంది? 100 రోజులు, దాదాపు 100 రోజులు అవుతుంది. 100 రోజుల పరిపాలన ఈ ఆలోచన ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి అతిరథ రథులు మహారథులు ఇవాళ మంత్రులుగా ఉన్నారు. ఏం చేసిండ్రు వీళ్ళు? అంటే రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలి? రైతుకు అవసరం ఉన్నప్పుడు ఇవ్వాలి. ఒక యూరియా బస్తా, ఒక డిఏపి బస్తా, ఒక విత్తనాలు కొనుక్కున్నప్పుడు వేయాలి. మరి రైతులకు రైతు బంధు లోపల ఇబ్బంది పెట్టినారు, ఇలా నీళ్ల పంపకాల లోపల ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా రేపటి బహిరంగ సభ లోపల మరి కేసీఆర్ గారు ప్రస్తావిస్తారు. నేను ఒకే విషయం చెప్తున్నా, తెలంగాణ ప్రజలు ఇవాళ మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, మళ్ళీ పార్లమెంట్లో గొంతు గులాబీ జెండా ఎంపీలు ఉండాలి, తెలంగాణ ప్రజల సమస్యలను ప్రస్తావించాలని ఆలోచిస్తున్నారు. మేమే ఎంపీలు అంటే గులాబీ జెండా ఎంపీలము రాష్ట్రంలో అధికారం ఉండితే ఢిల్లీకి వెళ్ళి తప్పు జరిగింది, సంథింగ్ వెంట్ రాంగ్, అక్కడ నిర్మాణ లోపమా, డిజైన్ లోపమా, లేకపోతే యాక్ట్ ఆఫ్ గాడ్ భూమి లోపల ఏమైనా చేర్పులు మార్పులు జరిగితే ఏమైనా వచ్చిన ఇబ్బందా, దాన్ని విచారించవచ్చు. అది కానీ వెంటనే ఆలోచన చేయాలి కదా. మన చిన్నపాటి ఏదైనా రోడ్డు బ్రిడ్జ్ కొట్టకపోతే పక్కకు సైడ్ బ్రిడ్జ్ చేస్తారు, మట్టితో బ్రిడ్జ్ చేస్తారు. ఈ బ్రిడ్జ్ కట్టేంత వరకు రాకపోకలన్నీ ఆపుతారు. ఎవడన్నా ఒక బ్రిడ్జ్ కొట్టకపోతుంది, రాకపోకలు ఆపుతారా? పక్కకు సిమెంట్ బస్తాలు వేస్తారు, అది వేస్తారు, ఇది వేస్తారు, మా వెహికల్స్ పోతా ఉంటాయి. స్లోగా అయితే మెల్లగా ఒక్కొక్కటి దాటేసి మళ్ళీ ఉన్న రోడ్డు మీకు వెళ్ళిపోతాయి. ఈ బ్రిడ్జ్ కట్టేంత వరకు 6 నెలలో ఏడాదో ఇబ్బంది పడతాం. మరి ఇది ఎందుకు రిపేర్ చేపట్టలేదు? ఇప్పటికైనా అర్థమైందా? ఎండాకాలంలో కూడా గోదావరి ప్రాణహిత కలిసిన తర్వాత అంత గొప్పగా ప్రవహిస్తుంది. అక్కడ ఇంకా కిందికి పోతే ఇంద్రావతి కలిసిన తర్వాత ఇంకా బ్రహ్మాండంగా ప్రవహిస్తుంది. ఇది తెలంగాణలో ఉన్నటువంటి సౌకర్యం.
ఎండాకాలంలో కూడా గోదావరిలో నీళ్లు పెట్టే సౌకర్యం ఉన్నది అక్కడ ప్రాణహిత కలిసిన తర్వాత. అందుకే కేసీఆర్ గారు ఆలోచించి మరి ఆ ప్రాజెక్ట్ పెట్టిర్రు. ఇవన్నీ కూడా ఆలోచన చేస్తాం. కాబట్టి మిత్రులారా, రేపటి సభలో పెద్ద ఎత్తున కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో 7 శాసనసభ నియోజకవర్గాలు సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, కరీంనగర్ నగరము, మానకొండూరు, హుజురాబాదు, హుస్నాబాద్ నుండి మరి మా కార్యకర్తలు, మా అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రేపు బహిరంగ సభను దిగ్విజయంగా దీన్ని మేము చేసుకోవడానికి మరి గంగుల కమలాకర్ గారు, అదేవిధంగా జీవి రామకృష్ణ గారు, మరి జిల్లా అధ్యక్షులు వారు, గంగుల కమలాకర్ గారు, మా మాజీ మంత్రి గారు, అదేవిధంగా మరి నగర పార్టీ అధ్యక్షులు హరిశంకర్ గారు, నగర మేయర్ మరి సునీల్ గారు, తర్వాత ఇతర నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ నగరంలో ఉన్నటువంటి సుందరీకరణ అంటే పార్టీ సభల పట్ల చేసే ఏర్పాట్లు సంపూర్ణంగా చేసుకున్నారు. సభ ప్రాంగణాలను కూడా తీర్చిదిద్దిన్నారు. మా యువకులు, విద్యార్థి నాయకులు వాళ్ళందరూ కూడా మరి వాలంటీర్స్ అవన్నీ కూడా మంచిగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సభ బ్రహ్మాండంగా దిగ్విజయంగా మేము దీన్ని విజయవంతం చేసుకుంటామనే విశ్వాసం మాకుంది. జై తెలంగాణ. జై కేసీఆర్.